లోతైన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆత్మను పొందుకొని బలమైన సేవ చేయాలనుకుంటున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? రాజమహేంద్రవరం కాటవరం గ్రామంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల అక్టోబర్ 5వ తేదీ నుండి ప్రారంభించబడును. ఈ పరిశుద్ధాత్మ పాఠశాలలో దైవజనులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ షీబా థామస్ గారు పరిశుద్ధాత్మను గురించి లోతైన విషయాలు మీకు బోధించెదరు. స్త్రీ పురుషులకు ప్రత్యేక వసతి సదుపాయాలు కలవు. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఎనిమిదవ కీర్తన ఎంత అద్భుతమైన కీర్తన అని చెప్పాలి. దావీదు ఈ కీర్తన రచించాడు. దేవుడితో చేసిన ఈ భూమి ఆకాశాన్ని ఒక్కసారి తేరి చూస్తున్నప్పుడు, తనను తాను చూసుకుంటున్నప్పుడు తను ఎంత అల్పంగా కనబడుతున్నాడో అతనికి అర్థమైంది. నిజమే, ప్రకృతిని అంతా ఒక్కసారి తేరి చూసి దేవుడు చేసిన ఈ సృష్టిని అంతటిని ఒకసారి చూసినప్పుడు మనం ఎంత అల్పులమో ఎంత బలహీనలమో మనకు బాగా అర్థమవుతుంది. నువ్వు చేసిన సూర్యచంద్ర నక్షత్రాలను చూసినప్పుడే నాకు భయం, వణుకు పుడుతున్నాయి అంటున్నాడు మరొక కీర్తనలో దావీదు. ఎందుకంటే దేవుడు చేసిన సృష్టి అంత గొప్ప సృష్టి. అందులో దేవుని జ్ఞానం కనబడుతుంది, దేవుని బలము కనబడతా ఉంది, దేవుని శక్తి కనబడతా ఉంది. ఇంత గొప్ప విశ్వాన్ని సృజించి ఆయన మాట ద్వారా ఈ సృష్టిని అంతటిని నడిపిస్తున్న ఆ గొప్ప కార్యాన్ని, గొప్పతనాన్ని చూసుకుని తనను తాను చూసుకున్నప్పుడు తను ఎంత అల్పుడో, ఎంత బలహీనుడో, ఎంత వట్టివాడో తెలిసి ఈ కీర్తన రాసుకుంటా ఉన్నాడు. 3వ వచనం చూడండి. నీ చేతి పని అయిన ఆకాశాన్ని, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రాలను నేను చూడగా. 4వ వచనం చదవండి. నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. ఈ విశ్వంలో ఉన్న ఈ నక్షత్ర రాశులు, ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు అసలు ఈ మనిషి నేను ఇంతగా జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు అని తనను తానే ప్రశ్నించుకుంటున్నాడు. నువ్వు దేవా నువ్వు మనిషిని దర్శించడం ఏంటి, మనిషిని జ్ఞాపకం చేసుకోవడం ఏంటి? ఈరోజైతే మనకి ఇంకా మన విశాలంగా ఆలోచించేలాగా ప్రేమ అమితంగా మన మీద కృమ్మరింపబడింది. దావీదు దినాలలో ఇంకా తన రక్షణ కొరకు దేవాది దేవుడు ఒక పుణ్యకార్యం చేశాడు అనే సంగతి తెలియకముందే దావీదు ఈ పాట పాడుతున్నాడు. అంటే మనము దేవుడు రక్షణ అనే పుణ్యకార్యంలో ప్రవేశించిన మనం ఎంత గొప్పగా పాడగలమో చూడండి, ఎంత ఘనముగా దేవుణ్ణి స్తుతించగలమో చూడండి. దేవుని బిడ్డలారా, ఇంత ప్రేమను చూపించడానికి, ఇంతగా మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి, మనిషిని నువ్వు తలపోసుకోవడానికి, వాళ్ళు దర్శించడానికి, నువ్వు మనిషిని దర్శించడానికి వాడు ఏ పాటి వాడు? ఎందుకు ఈ మనిషి మీద నీకు ఇంత ప్రేమ? ఎందుకు ఈ మనిషి కొరకు ప్రాణం పెట్టావు? ఎందుకు ఇలాగ రక్తాన్ని కాచావు? నీ శరీరం అంతా ఎందుకు నలగగొట్టుకున్నావు? నా పాప శిక్ష అంతా ఎందుకు భరించావు? ఎందుకు నీవు మానని గాయాలు పొందావు? ఎందుకు ఆ మరణం అనే ముళ్ళుని నీ దేహంలో విరుచుకున్నావు? ఇదంతా మనం చూసినప్పుడు
ఇదిగో ఆయన మొదటివాడు కడపటివాడు మృతుడైతిడి కానీ ఇదిగో యుగ యుగాలు సజీవం. ఆ మాట ఎందుకు నీ మీద మోపుకున్నావు అని చెప్పినప్పుడు దేవుడు యొక్క ఆ విస్తారమైన ప్రేమ, ఆ శాశ్వతమైన ప్రేమ మనకి కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం. ఈ కీర్తనాకారుడు ఈ ప్రశ్నలు వేసుకున్న తర్వాత అతను ఏమంటున్నాడో చూడండి. 5వ వచనంలో, దేవుని కంటే వాని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావాలతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. దేవా, దీన్నంతా ఆలోచిస్తూ ఉంటే నీవు ఇంత గొప్ప కృపని, ఇంత గొప్ప ఆశీర్వాదాలని, నీ జీవాన్ని ఇచ్చేసావు, నీ మహిమనే ఇచ్చేసావు, మనిషికి నీ అధికారాన్ని ఇచ్చేసావు, నీ రక్తాన్ని ఇచ్చేసావు, నీ శరీరాన్ని ఇచ్చేసావు. ఇవన్నీ నువ్వు మనిషికి ఇస్తున్నావు అంటే కొంచెం తక్కువగానే నువ్వు చేసావు. మొత్తం అన్నీ నీదంటూ ఏముందో అదంతా కూడా మనిషికి ఏం చేస్తున్నావు? ఊరికే ఇచ్చేస్తా ఉన్నావు. హల్లెలూయా. దేవుడు మనిషికి సమస్తాన్ని, తన సమస్తాన్ని ఇచ్చివేశాడు. అందుకనే దేవుని పేరేంటి? కృపామయుడు. ఈ పేరుని ఎవ్వరికీ కూడా పెట్టకూడదు, ఎవ్వరికీ కూడా ఆపాదింపకూడదు. దేవుడు ఒక్కడే కృపగలవాడు. ఆయన మనిషికి సమస్తాన్ని, తన సర్వాన్ని కూడా ఇచ్చేస్తాడు. దేవుడిలో ఏముందో అదంతా కూడా మనకు అనుగ్రహించబడింది. అందుకనే మనము దేవుని కలిగిన ప్రజలం. హల్లెలూయా. మనం ఒంటరి వాళ్ళం కాదు, మనం అనాథలము కాదు, మనం దిక్కులేని వాళ్ళం కాదు. మనలో దేవాది దేవుడు నిండిపోయి ఉన్నాడు. పూర్తిగా మనము దేవునికి చెందిన వారిగా ఉన్నాం. సంపూర్ణంగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, కోరుకున్నాడు, పిలుచుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ వచనాలన్నీ మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుడి యొక్క విశాలమైన ప్రేమ మనకి కనబడడమే కాదు, దేవుడు మనిషి కోసం చేసిన గొప్ప కార్యాన్ని అతడు ఏకరువు పెడతా ఉన్నాడు. నీ చేతి పనుల మీద మనకి ఏం చేస్తావంటే అధికారం ఇచ్చావంటున్నాడు. హల్లెలూయా. మహిమని, ప్రభావాన్ని కిరీటంగా ధరింపజేశాడట. శక్తిని ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు. నీవు దేవుడు చేసిన సృష్టిలో చూస్తే చాలా అల్పమైన వ్యక్తివే, చాలా బలహీనమైన వ్యక్తివే, ఎందుకు పనికిరాని వ్యక్తివి. ఒక గట్టిగా ఎవరైనా శ్వాస పెట్టి కొట్టారనుకోండి, అమాంతంగా పడి చచ్చూరుకుంటారు. అంత అల్ప ప్రాణం మనది. గట్టిగా ఒక జ్వరం వచ్చింది అంటే ఒక చిన్న క్రిమికి ఏమైపోతున్నారు? ఇంకా చచ్చి ఊరుకుంటున్నారు. ఇంత బలహీనులమే మనం. ఈ విశ్వమంతటిలో మనిషి ఇంత అల్పమైన వాడే, కానీ మనకెందుకు ఘనత దొరికింది? ఎందుకు మనం విలువైన వాళ్ళం అయిపోయాం అంటే మనల్ని ఒక ఆయన ప్రేమిస్తున్నారు, అందుకనే మనకి ఎంత విలువ వచ్చింది. మనల్ని ప్రేమిస్తున్న తండ్రి ఆయన గొప్పవాడు కాబట్టి మనం ఏమైపోయాం చెప్పండి? గొప్పవాళ్ళమైపోయాం. దేవునికి స్తోత్రం. ఆయన మహోన్నతుడు కాబట్టి మనం ఏమైపోయాం? విలువైన వాళ్ళమైపోయాం. ఇప్పుడు మనకి విలువ ఉంది. అందుకని యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి ఏంటంట? విలువైనది. మన మరణానికి విలువ, మన మాటకి విలువ, మన క్రియలకి విలువ. ఇంత విలువ మనకి ఎలా వచ్చింది అంటే మనల్ని ప్రేమిస్తున్న ఒక ఆయన ఉన్నారు. మనం లోకరీతిగా చూస్తే పనికి మాలిన వాళ్ళమే, అల్పులమే, కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ రోజున మనకేమైంది? విలువ వచ్చింది. ఆయన ప్రేమను మనం పొందుకున్నాం. దేవునికి స్తోత్రం. అందుకని ఈ మహిమ, అందుకని ఈ ప్రభావం, అందుకని దెయ్యాలు మనకు ఉడుకుతున్నాయి. ప్రభు అన్నారు, నీకు నేను అధికారం ఇచ్చాను, నీవు ఈ కొండను చూసి అక్కడ పో అంటే కూడా అది పోతుంది. రోగాలు మనకు వణుకుతూ ఉన్నాయి. ఎందుకు మనకి ఈ ఆధిక్యత అంటే మనల్ని ప్రేమిస్తున్న మన ప్రియ తండ్రి. దేవునికి స్తోత్రం. ఒక ఉమ్మడి కుటుంబంలో ఒక భర్త భార్యని బాగా ప్రేమిస్తున్నాడు అనుకోండి, ఇక అత్తగారు ఏమీ అనలేదు. అంటే ఒక భర్త ప్రేమిస్తేనే భార్యకి అంత వెయిట్ ఉంటే
యేసు నిన్ను ప్రేమిస్తే నీకెంత వెయిట్ ఉంటుందో చూడండి. హల్లెలూయా. అందుకనే ఈ కీర్తనాకారుడు అద్భుతమైన పాటని పాడుతూ ఉన్నాడు. దేవుడు ఆ ఉన్నతమైన స్థితిని మనకి ఇచ్చిన తర్వాత దేవునికి మనం ఏం చేయాలి ఇంకా చివరిగా అంటే, నేను దేవుని కొరకు ఏం చేయాలి, లేకపోతే దేవునిలో ఎలాగ ఉండాలి అంటే, చూడండి పరిశుద్ధ గ్రంథంలో యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు చివరిసారిగా పలికిన మాట మనం చూస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా. హల్లెలూయా. యేసు ప్రభు వారిని ఎదుర్కొని శుభం అని చెప్పగానే వాళ్ళందరూ ఆయన పాదాల దగ్గర పడి మొక్కుతున్నారట. ఇదే చివరి ఘట్టం. యేసయ్య ఈ లోకానికి శరీరధారిగా వచ్చారు, రక్తమాంసాల్లో పాలివారయ్యారు. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు అద్భుతమైన జీవితాన్ని జీవించారు. లోకానికి పరలోక రాజ్య విషయాలు అందించారు, ప్రజల్ని విడిపించారు, విడుదల చేస్తారు, వాళ్ళని దీవించారు. చివరిగా మానవ విమోచనార్థం బలి పశువుగా ఆయన శిలువలో వేలాడిపోయారు, సమాధి చేయబడ్డారు. ఆయన 3వ దినాన్న యేసు తిరిగి లేచిపోయారు. ఆయన తిరిగి లేచిన తరువాత మానవులకు అగపడతా ఉన్నప్పుడు చివరిగా వారికి అందించిన సందేశం ఏంటి అంటే, మీకు శుభమగునుగాక అని చెప్పగానే వాళ్ళందరూ ఆయన పాదాల మీద పడి మొక్కుతా ఉన్నారు. ఈ రోజున దేవుని బిడ్డలారా, దేవుడు సంపూర్ణమైన పుణ్యకార్యాన్ని మన జీవితంలో మనం అనుభవించాం, పొందుకున్నాం. ఆయన స్వస్థత మనకుంది, ఆయన గాయాల స్వస్థత మనకుంది. ఆయన శాపగ్రస్తమైన సిలువ భరించి మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆయన మరణాన్ని పొంది మనకి జీవాన్ని ఇచ్చాడు. ఆయన మన పాప శిక్షను భరించి మనకి నీతి పరిశుద్ధత ఇచ్చాడు. ఇవన్నీ తీసుకున్నాం ఆయన దగ్గర నుండి, అన్నీ పొందుకున్న మనకి చివరిగా మనం చేయవలసిందంతా ఏంటంటే ఆయనకి మ్రొక్కడం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవునికి మ్రొక్కుదాం, దేవునికి సాష్టాంగ నమస్కారం చేయాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. మన జీవితం అంతటితో మన సమయమంతా కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నా మనము దేవునికి ఎంతో రుణస్థులమై ఉన్నాం. మనం చేయవలసింది ఈ అల్పులకి ప్రేమను చూపించిన యేసయ్యకి మనమిచ్చే ప్రతిఫలం ఏంటి, మనమిచ్చే బహుమానం ఏంటి అంటే ఆయనను మొక్కుకోవడమే. ఆయన పాదాల దగ్గర మనం ప్రణమిలుతున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన చేసిన ఆ గొప్ప త్యాగానికి, ఆయన చూపించిన మహాప్రేమకి మనం ఏం చెయ్యాలి? ఆయనకి మొక్కుకోవాలి, ఆయన పాదాలపై పడాలి. బైబిల్లో దేవుడు ఆరాధనకి ఇచ్చిన ప్రాముఖ్యత మనకి కనబడతా ఉంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. అత్యున్నత సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉన్నాడు. అయితే అక్కడ ఒక సంఘటన జరుగుతూ ఉంది. దేవదూతలు 6 రెక్కలు కలిగి ఉన్నాయి. 2 రెక్కలతో కళ్ళు కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో దేహమంతా కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో అవి దేవుణ్ణి స్తుతిస్తూ యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేసేస్తూ ఉన్నాయట. అలాగా పాడుతూనే ఉన్నాయి. ఆ పాటను ఎక్కడ కూడా ఆపడం లేదు. ఇందులో యెషయా తన దర్శనంలో చూస్తూ ఉంటే ఆ పాటకి అక్కడ భూమి మీద ఉన్న మందిరం యొక్క గడప పునాదులని కదిలిపోతూ ఉన్నాయి. ఆ తర్వాత మందిరం అంతా ఒక ధూమముతో నిండిపోయింది. ఒక గొప్ప ధూమం అక్కడ కనబడతా ఉంది. చూడండి యెషయా గ్రంథం 6వ అధ్యాయం. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరం ధూమము చేత నిండిపోతే అప్పుడు యెషయా వాళ్ళందరూ స్తుతిస్తూ ఉంటే ఇంత ప్రభావం దిగిపోతుంది, ఇంత మహిమ దిగిపోతుంది, నేను కూడా స్తుతించాలి అనుకుంటే
పెదవులు ఎలాగా కనబడతా ఉన్నాయి? అపవిత్రంగా కనబడతా ఉన్నాయి. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాణ్ణి, ఈ పాడు ప్రశ్నలతో మాట్లాడడానికి నా పెదవులను అపవిత్రం చేసుకున్నాను అని చెప్పి వాపోతా ఉన్నాడు. అప్పుడు బలిపీఠం మీద ఒక నిప్పు తీసుకొచ్చి దేవదూత ఆ నిప్పు పెదవులకు తగిలించి అంటుంది, నీవిప్పుడు పవిత్రుడవయ్యావు, నీ దోషం తొలగిపోయింది అని చెప్పింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పవిత్ర హృదయంతో దేవునికి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే దేవుని యొక్క మహామహిమ మన మీదకి దిగి వస్తుంది. అందుకనే మనం ఆయన్ని మొక్కాలి, అందుకే మనం ఆయన్ని ఆరాధించాలి. మనం ఆరాధిస్తున్న సమయం ఎంత ప్రశస్తమైన సమయము అంటే దేవుని మహిమను మన జీవితాలలో మనం అనుభవించగలుగుతాం. ఆ మహిమ మనల్ని కమ్మేస్తుంది. అందుకనే చూడండి, 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 21వ వచనంలో చూసినప్పుడు అక్కడ, మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను శయీరు మన్య నివాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక. హల్లెలూయా. వాళ్ళు స్తుతించడం మొదలు పెట్టాక శత్రువులు ఏమయ్యారట? చెదరిపోయారట. వాళ్ళు స్తుతించడం మొదలు పెట్టాక. మనము ఇలాంటి సంఘటన ఇంకొక చోట చూడగలం. యెహోషువాపాతు రాశికి దేవుడు చెప్పాడు, ఈ ఎరుకో, ఈ గొప్ప ప్రాకారాలు గల పట్టణం ప్రజలు మిమ్మల్ని వెళ్ళడానికి దారి ఇవ్వడం లేదు కాబట్టి నేను వీటిని పూర్తిగా కూలగొట్టి నిర్మూలన చేస్తాను. అయితే మీరు చేయవలసిన పని ఏంటి అంటే 6 దినాలు తిరగండి. 7వ దినాన్న మీరు తిరుగుతూ బూరలు ఊదుతూ కేకలు వేయండి. ఆ కేకలకి ఆ ప్రాకారాలన్నీ కూడా సంపూర్ణంగా కూలిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మన శత్రువు ఎవరో మనకి తెలుసు, వాడి క్రియ ఏంటో కూడా మనకు తెలుసు. అందుకనే కీర్తనాకారుడు ముందే చెప్పేస్తున్నాడు. చూడండి, 8వ కీర్తన, మనం చదువుకునే 8వ కీర్తన 2వ వచనం. శత్రువులను పగ తీర్చుకొను వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. బాలురు చంటి పిల్లల స్తుతులతోనే నీవు ఒక దుర్గాన్ని స్థాపిస్తున్నావు. శత్రువు పగ తీర్చుకునేవాడి క్రియంతటిని మాన్పించడానికి ఈ స్తుతి సరిపోతుంది. హల్లెలూయా. నీవు ఒక దుర్గంగా వాటిని నిలబెట్టేస్తున్నావు కాబట్టి ఇంకా శత్రువు కూలిపోతాడు. యెహోషువ జీవితంలో కూడా అదే చెప్పాడు దేవుడు. నీ శత్రువు కూలిపోవడానికి నువ్వు చేయవలసిన ఏకైక పని ఏంటి అంటే దేవుణ్ణి స్తుతించడం. నీవు దేవుణ్ణి స్తుతించేటప్పుడు దేవుని మహిమ నీ మీదకి దిగి వస్తుంది. అంతేకాదు, నీ శత్రువైన సాతాను నీకు విరోధంగా ఎల్లప్పుడూ క్రియ చేస్తున్నాడు అనే సంగతి ఎంత వాస్తవమో, నీ స్తుతి ద్వారా వాడు పతనమైపోతున్నాడు అనేది కూడా అంతే వాస్తవము. వాడు నిర్మూలమవుతున్నాడు, వాడు అణిచివేయబడతా ఉన్నాడు, వాడు యొక్క క్రియ అంతా కూడా లయపరచబడుతుంది. అందుకని ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్పాడు, నా ప్రజల్ని నన్ను సేవించడానికి పంపించు అని ఫరోతో చెప్పు. ఎందుకంటే నేను మిమ్మల్ని తీసుకొచ్చేది శుభ్రంగా పాలు తేనెలు ప్రవహించే దేశంలో కూర్చొని శుభ్రంగా తిని త్రాగి పడుకొని కాలక్షేపం చేసి ఇష్టానుసారంగా బ్రతుకుతారని కాదు, మీరు నన్ను సేవిస్తారని. అందుకని చెప్పవలసింది ఏంటి అంటే ఈ ప్రజలు నన్ను సేవించడానికి వెళ్ళాలి. అప్పుడు అన్నాడు, పురుషులు మాత్రమే వెళ్ళనివి అంటున్నాడు. ఫరో చెప్పిన మాటకి మోషే చెప్పాడు, పురుషులు కాదు, మొత్తం ఒక చంటి బిడ్డ కూడా ఇక్కడ విడవబడదు, అందరూ మేము దేవుణ్ణి సేవిస్తాం. ఆఖరికి ఇంకో సలహా ఇస్తా ఉన్నాడు ఫరో, నీ గొర్రె మేకల మందలన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోండి అంటున్నాడు.
దానికి కూడా మోషే అంగీకరించలేదు. నేను సేవించడానికి సంపూర్ణంగా మా దేవుని దగ్గరికి వెళతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం స్తుతించడములో దేవుడు మన యందు ఆనందిస్తూ ఉంటాడు. మనం చేయవలసిన చివరి పని, మనకి సంపూర్ణ రక్షణ ఇచ్చిన దేవునికి మనం ఏదైనా చేయగలిగితే అది ఏమై ఉంది అంటే స్తుతి, ఆరాధన ఉంది. హల్లెలూయా. స్తుతి చెల్లించాలి, స్తుతి చెల్లించాలి. స్తుతి చెల్లిస్తూ ఉన్నప్పుడు, మన శుద్ధ హృదయంతో దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నప్పుడు పరలోక మహిమంతా మన మీదకి దిగి వస్తుంది. మనకి విరోధంగా పనిచేసే శత్రు క్రియ కూడా కాల్చివేయబడతా ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలైన వారు స్తుతిని చెల్లించడానికి సంపూర్ణంగా సిద్ధపడాలి. రాత్రి మా ఉపవాస ప్రార్థనలో దహించగ్ని ఫ్యామిలీ అంతా మేమందరం కూర్చొని ఉపవాస ప్రార్థన చేసుకోవడానికని నేను ఒక పాట పాడుతూ ఉన్నాను. పాట పాడుతూ ఉండగా, అలా పాడుతూ ఉండగా ఆ స్తుతి దేవుడికి నచ్చింది అనుకుంటాను. అది ఆయన అంగీకరించాడు. ఒకేసారి అమాంతంగా దేవుని మహిమ మా మీద కృమ్మరింపబడ్డం గమనించాం. దేవునికి స్తోత్రం. ఇక ఎవ్వరం కూడా ఉట్టిగా మేము స్తుతించడం లేదు, ఏడవడం మొదలుపెట్టాం. ఆ మహిమకి ఇక దారలుగా కన్నీళ్లు రావడం మొదలుపెట్టాయి. ఆ స్తుతిలో ఆ మహిమ దిగి వచ్చింది. ఎప్పుడు దిగి వచ్చిందో, అందుకని ఒక్కళ్ళు ఏడవడం కాదు, మొత్తం అందరూ ఏడుస్తూ ఉన్నారు. ఒక అరగంట సేపు మాకు తెలియకుండానే మేము ఏడుస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, అంత శక్తి స్తుతిలో మనకి లభిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలైన వారు దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు దేవుని మహిమను పొందుకుంటారు. అంతేకాదు, వారికి విరోధముగా ఉన్న శత్రువు యొక్క ప్రతి క్రియను కూడా ఏం చేయగలుగుతారు అంటే లయపరచగలుగుతారు. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా విశేషమైన వాడా, మా అమూల్యమైన వాడా, మా ద్వితీయ ప్రభువా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇంత భయంకరమైన పరిస్థితి నుండి మాకు విడుదల, విమోచన, జీవం, వెలుగునిచ్చి నువ్వు రక్తం పెట్టుకొనుకున్నావయ్యా. తండ్రి నీకు వందనాలు, నీకు పాదాభివందనం. ప్రతి వారు చేయుదురుగాక, నీవు సహకారివనే గ్రహింపులో జీవించుదురుగాక, సాక్షులుగా బ్రతుకుదురుగాక, నీ రాకడ కొరకు సిద్ధపరచబడుదురుగాక. ఆశీర్వదించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని గురించి లోతైన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆత్మను పొందుకొని బలమైన సేవ చేయాలనుకుంటున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? రాజమహేంద్రవరం కాటవరం గ్రామంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల అక్టోబర్ 5వ తేదీ నుండి ప్రారంభించబడును. ఈ పరిశుద్ధాత్మ పాఠశాలలో దైవజనులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు పరిశుద్ధాత్మను గురించి లోతైన విషయాలు మీకు బోధించెదరు. స్త్రీ పురుషులకు ప్రత్యేక వసతి సదుపాయాలు కలవు. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విశాఖపట్నంలో దహించు అగ్ని ప్రత్యేక స్వస్థత విడుదల కూడిక అక్టోబర్ 11వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం శుభలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 949494
0072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక అక్టోబర్ 21వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. ముంబైలో దహించు అగ్ని ఆత్మీయ ఉజ్జీవ సభలు అక్టోబర్ 22, 23 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. ఈ కూడికలో సిస్టర్ కరిష్మా గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం మార్నింగ్ స్టార్ స్కూల్, సాయి దారవి, ముంబై. మరిన్ని వివరాలకు 9323722280 8425092086. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక అక్టోబర్ 28వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.